వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్లో బ్రీఫ్గా అంశాలను ఒకసారి చూస్తే, ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్ బృందం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. మారేడుమిల్లి బస్సు ప్రమాద బాధితులకు పరిహారం. రేపే ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్లో మొత్తం వివరాలను అందించడానికి హైదరాబాద్ నుంచి మా ప్రతినిధులు కుమార్, చందు, ఖమ్మం నుంచి రజనీకాంత్, విశాఖ నుంచి చంద్రశేఖర్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 14వ రెండో విడత గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది. 14న ఇక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఇప్పటికే తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో 7 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 14న 155 సర్పంచ్ స్థానాలు, 1384 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక 16 సర్పంచ్ స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. ఇక ప్రస్తుతం ఫీల్డ్ రిపోర్ట్లో వివరాలు అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చందు, రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఈరోజు ప్రచారం ముగిసిందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితం ప్రచారం ముగిసింది. 4 గంటల వరకు ప్రచారం ముగిసిందని చెప్పొచ్చు. గడిచిన వారం రోజులుగా రెండో విడత పంచాయతీలు జరగబోయే ఖమ్మం జిల్లాలో 6 మండలాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాల్లో కూడా ప్రచారం హోరాహోరీగా జరిగిందని చెప్పొచ్చు. వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తమ వైపు ఓటర్లను ప్రసన్న చేసుకునేందుకు మాత్రం మైక్ సెట్ల ద్వారా దాంతోపాటుగా డోర్ టు డోర్ ప్రచారం క్యాంపెయిన్ కూడా ముమ్మరంగా చేశారు. దాంతోపాటుగా కొంత ఈ అన్ని గ్రామాలలో, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లాలో కావచ్చు, ప్రతి గ్రామంలో కూడా కోతల బెడద ఎక్కువ ఉండటంతో మాత్రానికి ప్రతి గ్రామంలో వాళ్ళు మైక్ ద్వారా క్యాంపెయిన్ చేసిన సందర్భాల్లో మాత్రానికి మైకులో మాత్రం స్పష్టంగా మేము గెలిచిన నెల రోజుల్లోనే గ్రామంలో కోతులన్నీ పట్టించి అడవిలో వదిలిపెడతామంటూ ప్రధాన డిమాండ్ను పెట్టాము. లేకపోతే మా సర్పంచ్ పదవులను వదులుకుంటామంటూ కొన్ని చోట్ల మైకులలో మాత్రం ప్రచారం చేస్తూ మాత్రం ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6 మండలాల్లో 6 మండలాలు అంటే పాలేరు నియోజకవర్గం సంబంధించిన ఖమ్మం రూరల్ పాటు తిరుమలాపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాలతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన కామేపల్లి మండలం, అంటే ఇది కామేపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఖమ్మం జిల్లాలో కామేపల్లి మండలం ఖమ్మం జిల్లాలో ఉంటుంది. కానీ నియోజకవర్గ పరిధి మాత్రానికి ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఈ 6 మండలాల్లో మాత్రానికి ఈ 6 మండలాల్లో 183 గ్రామ పంచాయతీల్లో 14వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితమే 4 గంటలకి ప్రచారం సంబంధించిన మైకులు, దాంతోపాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్లు మాత్రం పూర్తిగా బంద్ అయినాయి. గ్రామాల్లో పోలీసులు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా క్యాంపెయిన్లు చేస్తే మాత్రం క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామంటూ ఖమ్మం జిల్లా సిపి మాత్రానికి సునీల్ దత్ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. గ్రామాల్లో మాత్రానికి కొద్దిసేపటి క్రితం ప్రచారం కూడా బంద్ అయింది. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అశ్వరాపేట నియోజకవర్గం, అశ్వరాపేటతో పాటు దమ్మపేట, మురకలపల్లి, వనపరెడ్డిపల్లితో పాటు మరో 2 నియోజకవర్గాలు, అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాల మాత్రానికి 155 గ్రామ పంచాయతీల్లో మాత్రం ప్రచారం జోరుగా జరిగింది. వారం రోజులుగా ఈ కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని చుంచుపల్లి తర్వాత పాల్వంచ రూరల్ మండలంలో పంచాయతీ ఎన్నికలు జరగనాయి. ఇది సంబంధించింది ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం జిల్లాలో 338 గ్రామాలకు సంబంధించి 14వ తేదీ ఉదయం కూడా ఎన్నికలు 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 1 గంటకు జరగనున్నాయి. ఆ తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుతానికైతే ఈ వారం రోజులుగా గడిచిన వారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించింది ఇప్పటికే ఒక క్లారిటీగా కూడా గ్రామాలలో కూడా ప్రజలు కూడా ఒక అవగాహన కూడా వచ్చినట్టు చెప్పవచ్చు. నిన్న జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు సాధించడం, దాంతోపాటుగా మిత్రపక్షాలతో పాటు టీడీపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇవన్నీ కూడా కొన్ని చోట్ల మాత్రం విచిత్రమైన పొత్తులు పెట్టుకొని కొన్ని చోట్ల కొన్ని స్థానాల్లో నెగ్గటం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు మధుర నియోజకవర్గం, వైరా నియోజకవర్గంతో ఖమ్మం నియోజకవర్గంతో పాటుగా కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గం, పినపాక నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కూడా కైవసం చేసుకోవడంతో ప్రజలు కూడా ఈ 2 రోజులు టైం ఉండటం, నిన్న ఈ రోజు రేపు కూడా టైం ఉంది. రేపు అంటే ప్రచారం లేకోకుండా రేపు ఉన్నప్పటికీ మాత్రానికి ఖమ్మం జిల్లాలో ఉన్న 6 మండలాలు, దాంతోపాటు కొత్తగూడెం జిల్లాలో ఉన్న 7 మండలాల్లో జరగబోయే ఎన్నికకి సంబంధించి మొత్తం 338 గ్రామాల్లో మాత్రానికి సైలెంట్ ఓటింగ్ జరిగే అవకాశాలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు, ఓటర్లు ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉంటూ గ్రామాల్లో మాత్రానికి ప్రజలు ఇప్పటికే పూర్తిగా చర్చించుకుంటారు. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జరగబోయే రేపు 14వ తేదీన జరగబోయే ఎన్నికలకు సంబంధించింది 7 మండలాలకు సంబంధించింది కూడా పూర్తిగా, అంటే 7 మండలాలు అంటే మొత్తం ఒక మండలంలో, ఒక నియోజకవర్గంలో అశ్వరాపేట నియోజకవర్గంలో 5 మండలాలు, కొత్తగూడెం నియోజకవర్గం సంబంధించిన చుంచుపల్లి,
చింతపల్లి పలవంచ మండలాలు మొత్తం 7 మండలాల మొత్తానికి ఇప్పటికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రేపు ఉదయం బ్యాలెట్ బాక్సులు నియోజకవర్గ కేంద్రం నుంచి ఆయా మండలాలకు గ్రామ పంచాయతీలకు మొత్తానికి వెళ్లేందుకు మొత్తానికి ఇప్పటికి అన్ని రకాల ఏర్పాట్లు ఎన్నికల సంఘంతో పాటుగా జితేష్ పాటిల్ జిల్లా కలెక్టర్ కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క ఖమ్మం జిల్లా కలెక్టర్ రైట్ అనుదీప్ కూడా ఖమ్మం పాలేరు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలతో పాటు ఖమ్మం జిల్లా సంబంధించిన కమ్మపల్లి మండలంలో నియోజకవర్గం ఇల్లందు కిందకు వస్తుంది. ఇట్లా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. చందు రైట్ రజనీకాంత్.